నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ నేను మాట్లాడబోయేది బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, దేశ ప్రధాని అని ఆ పార్టీ నేతలు చాలామంది వందిమాగదులు అనేక సందర్భాల్లో కీర్తించి ఇంతకన్నా దేశంలో అర్హత ఎవరికుంది అని అన్న కేసీఆర్ గురించి. తెలంగాణ ఉద్యమం తర్వాత ఆయన్ని తెలంగాణ జాతి పిత అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు, అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన్ని వేనోళ్ల పొగిడారు. కానీ 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఏంటి? చాలామంది అంటున్నారు పొలిటికల్గా కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ ఫినిష్ అయిపోయారు అని. అవునా కదా, మాట్లాడుకుందాం. కానీ 2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తి ఎగిసిపడినప్పుడు, 2014లో తెలంగాణ ఆవిర్భవించినప్పుడు, 2014తో పాటు 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కేవలం కేసీఆర్దే. ఎస్, హీఈస్ వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన వెనకాల కేటీఆర్, హరీష్ రావు, కవిత, లేకపోతే సంతోష్, మిగతా నాయకులు ఉండవచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసేసుకున్న నాయకులు, వీళ్ళందరూ. కానీ మెదడు, వ్యూహాలు, ఎగ్జిక్యూషను, ఎవరిని దెబ్బ కొట్టాలి, శత్రువుని ఎంత దెబ్బ తీయాలి, మీడియాని ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలి, తనకి ఎదురు తిరిగిన వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, ధర్నాలు, ఉద్యమాలు లేకుండా ఎలా చేయాలి, ఇవన్నీ కేసీఆర్ చేసినట్టు బహుశా మరే రాష్ట్రంలోనూ ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి చేసి ఉండరు. దట్ ఈజ్ కేసీఆర్. కానీ 2023 డిసెంబర్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పరిస్థితి ఏమిటి? పొలిటికల్గా ఎన్నాళ్ళు ఓహో అన్న పొలిటికల్ నాయకులు, ఆయనకు కూడా ఉన్న వాళ్ళు లాయల్టీ లేకుండా ఎందుకు వెళ్ళిపోయారు? పిలిచి సీట్లు ఇస్తామన్నా ఎందుకు పోటీ చేయట్లేదు ఎంపీకి? సిట్టింగులుగా ఉన్న ఎంపీలు మాకు టికెట్ వద్దు మహాప్రభు అని ఎందుకు వేరే పార్టీలోకి పారిపోతున్నారు? అంటే రాజుగా ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు. ఆ టైంలో నిజాలు చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అధికారం తాలూకా అహమో లేకపోతే గర్వమో అలా ఉంటుంది, లేకపోతే ఒక ధీమా అనొచ్చు, పాజిటివ్గా అయితే అలా ఉంటుంది. ఓటమి అనే మాట వినడానికి కూడా ఎవరికి రుచించదు, ధైర్యం సరిపోదు. అలాంటి పరిస్థితే గతంలో కేసీఆర్ చూశారు. కానీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయనకు అర్థమైందనే విషయం మనకు అర్థమైంది. కానీ అప్పటికే చేదాటిపోయింది. అంటే బాడీ లాంగ్వేజ్లో ఒక రకమైన నెగ్లిజెంట్, లేకపోతే ఒక అహంకార ధోరణి, ఓడిపోతే ఏమవుతుంది, ఫామ్ హౌస్లో నేను కూర్చుంటాను అని ఆయన అన్న విషయాన్ని ప్రజలు నిజంగానే చేసి చూపించారు. సరే, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా కష్టపడము, ఆయన వ్యూహాలు, లేకపోతే అందరినీ కలుపుకుపోవడం, ముఖ్యమంత్రి అవడం, ఇదంతా ఒక ఎత్తు. దాన్ని కూడా మనం కొట్టిపారేయలేం. కానీ ఏం జరిగింది అనేది చూస్తే కనుక, కాంగ్రెస్ బీజేపీలోకి నాయకులు వెళ్ళిపోతుంటే వాళ్ళని కేసీఆర్ కాపాడుకోలేకపోవడము పాయింట్ నెంబర్ 1. కుమార్తె కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయితే నిస్సహాయంగా ఆయన ఉండిపోవడం. ఎందుకంటే అటు ఐఎన్డీఏలో లేకపోవడం, ఇటు ఎన్డీఏలో కూడా లేకపోవడం. అటు కేజ్రీవాల్ అరెస్ట్ అయితే అందరూ మాట్లాడారు, ఖండించేశారు, అంతర్జాతీయ వేదికలు ఖండించేసాయి, యుఎన్ మాట్లాడింది. కానీ కవిత అరెస్ట్ అయితే ఒక్కళ్ళు కూడా అయ్యో అనలేదు. కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ అరెస్ట్ని ఖండించింది, కవిత అరెస్ట్ని స్వాగతించింది. ఎందుకంటే లోకల్లో అపోజిషన్ కాబట్టి. అటు మోడీ మీద దారుణమైన విమర్శలు చేశారు గతంలో కేసీఆర్, బ్రహ్మాండంగా అంత విజనం నాయకుడు లేడు అని పొగిడారు. అలాగే రాహుల్ గాంధీని విమర్శలు చేశారు. అలాగే ఆయనకు అవసరమైనప్పుడు కూడా సపోర్టివ్ వాయిస్ ఇచ్చారు. కానీ కేసీఆర్ కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఆయన్ని అయ్యో అని అనకపోవడానికి కారణం ఏంటంటే, అందరితోనూ ఆయన పొలిటికల్గా ఢీ కొట్టే ప్రయత్నం చేయడము. ఐఎన్డీఏలో కూటమిలోకి వెళ్ళలేదు, వేరే ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అది ఇట్స్ ఎ మిజరబుల్ ఫెయిల్యూర్. తర్వాత ఎన్డీఏ కూటమిలోకి మరి ఈయన ప్రయత్నం చేసినా కూడా నేను కుదరదని చెప్పాను. ఇదేమన్నా రాజులు రాజవంశాల, నువ్వు నీ కొడుకు, నేను వద్దని చెప్పానని మోడీ అన్నారు. తాజాగా కూడా ఓడిపోయాక మళ్ళీ ఎన్డీఏలో కలిసి ప్రయత్నం చేశారని, కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారని, అది కూడా ఫెయిల్ అయిందని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజమో తెలియదు. సో ఎన్డీఏ దగ్గర తీసుకోలేదు, ఐఎన్డీఏలో కూటమిలోనూ లేరు. ఇటు పొలిటికల్గాను ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, టికెట్లు ఇస్తామన్నా వద్దంటున్నారు. అటు సిట్టింగులు కూడా వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీతో రైవలరీ ఉంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన మనుషులు, ఆయన అధికారులందరూ ఇరుక్కున్నారు. చివరికి వెళ్ళేది ఆయన మెడకే చుట్టుకుంటుందని కూడా సాక్షాత్తు రేవంత్ రెడ్డి కేసీఆర్ని నిజాంతో పోల్చారు. ప్రభాకర్ రావు మాజీ ఇంటెలిజెన్స్ డీజీని, అతని ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆయన్ని కాసిం రిజ్వీతో పోల్చారు. అంటే అక్రమ కార్యకలాపాలకు నిజాం ఆయన్ని ఎలా ఉపయోగించుకున్నాడో కేసీఆర్ కూడా అలాగే ఉపయోగించుకున్నాడు. ఆయన మాటలో అర్థం ఏంటి? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు లీడ్స్ టు కేసీఆర్ అని.
అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉంటే ఇప్పుడేదో ఔటర్ రింగ్ రోడ్ కేసులు అంటున్నారు. కొన్ని విషయాల్లో క్రిమినల్ కేసులు, ఈడీకి వాళ్ళు క్రిమినల్ కేసులు ఏవో పెట్టారు కేటీఆర్ మీద. అలాగే ఇరిగేషన్ కాళేశ్వరంలో హరీష్ రావు ఆయన కూడా చూశారు. కొన్నాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర ఇరిగేషన్ పెట్టుకున్నారు. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి గురించి మాట్లాడుతున్నారు. సో ఒకవైపు కుటుంబం అంతా అవినీతి ఆరోపణలు ఇరుక్కోవడము, అరెస్టులు జరుగుతూ ఉండడము. అలాగే సంతోష్ మరొక ఇంపార్టెంట్ లీడర్, ఫ్యామిలీలో మేనల్లుడు, అతని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, ఇంకో మేనల్లుడు కన్నారావు మీద ల్యాండ్ గ్రాబింగ్, ఎన్క్రోచ్మెంట్ కేసులు. ఒకవైపు అందరూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఒకవైపు ఉన్న నాయకులు కూడా ఉంటారు అనుకున్న కేశవరావు లాంటి నాయకుడు, అంటే పార్టీ జనరల్ సెక్రటరీ, ఎప్పుడు కేసీఆర్ పక్కనే కుర్చీ వేసి ఎంతో హోదా ఇచ్చి రాజ్యసభ 2 సార్లు ఇచ్చి అంత చేసిన కేశవరావే వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో కుమార్తె భవిష్యత్తు కోసం. ఆయన ఎన్నైనా చెప్పొచ్చు, ఏజ్ లిమిటేషన్స్ ఇవన్నీ చెప్పినా కూడా క్లియర్గా ఇప్పుడు మూడోసారి బీఆర్ఎస్ గెలుచుంటే ఆయన వెళ్ళిపోరు కదా, మనందరికీ తెలిసిన విషయమే. సో ఇంకెవరైనా నమ్మాలి? కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది అన్న కడియం శ్రీహర్ లాంటి నేతే కుమార్తె కావ్య కోసం ఆయన వెళ్ళిపోతున్నారు అక్కడ, ఆమెకు టికెట్, ఎంపీ టికెట్ కోసం. సో రాజకీయాల్లో ఎవరికి వాళ్ళు చూసుకుంటారు తప్ప నాయకుడి కోసం లాయల్టీగా ఎవరు ఉంటారని మరోసారి ఇక్కడ బీఆర్ఎస్ విషయంలో ప్రూవ్ చేశారు. ఇక నేషనల్ ప్రెజెన్స్ అందాం. మహారాష్ట్ర, కర్ణాటక, ఇంకా కొన్ని చోట్ల ఒడిశా చాలా హడావుడి చేశారు. వందల కొద్ది వెహికల్స్, కాన్వాయ్లు, పార్టీ ఆఫీసులు, నాయకులు చేరడాలు. తమిళనాడులో కూడా కొంతమంది చిన్న చిట్టగా మోటా నాయకులు చేరారు, చోటా నాయకులు చేరారు. కానీ ఇవాళ ఎవ్వరూ లేరు. నేషనల్ ప్రెజెన్స్ లేదు, నేషనల్ పార్టీ కాదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారో అప్పుడే తెలంగాణ అస్తిత్వం కోల్పోయింది. అసలు ఐడెంటిటీ మీద పుట్టిన పార్టీ పేరు ఎలా మారుస్తారు, దెబ్బతింటారని చాలామంది అన్నారు. మరి ఎమికబుల్గా అదే కారణం అని చెప్పలేకపోయినా మరి అది నచ్చలేదేమో తెలంగాణ సమాజానికి, ఓడించారు. మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్గా మారినా ఎంతవరకు రీటైన్ చేసుకుంటారు, రీగెయిన్ చేసుకుంటారు అనేది కూడా చూడాలి. అదొక అంశం. సో ఇప్పుడు నేషనల్ రిప్రజెన్స్ లేదు, నేషనల్ పార్టీల సపోర్టు లేదు. అప్పట్లో హలో హలో అన్న ఫ్రెండ్స్ ఇవాళ నేషనల్గా లేరు. ఒకవైపు లీగల్గా, పొలిటికల్గా అన్ని వైపులా వల్నరబుల్ అయిపోయారు కేసీఆర్. రాజకీయ అపర చాణుక్యుడు, వ్యూహాలకు అద్భుతంగా పేరున్న ఒక నేత ఈరోజు ఉక్కిరిబిక్కిరైపోతున్నారా? ఊపిరి తలపని పరిస్థితుల్లో ఉన్నారా? అటు మోడీ, ఇటు కేసీఆర్ ముప్పేట దాడితో ఎటు తేల్చుకోలేని ఒక స్థితిలో పడిపోయారా? నిజంగానే కేసీఆర్ ఫినిష్ అయిపోయారా? అంటే కేసీఆర్ ఒక ఉద్యమాన్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకుని తను రాజకీయంగా ఎదిగి రాష్ట్రాన్ని సాధించి తన ముఖ్యమంత్రి అయ్యారు. ఊరికే సాధారణ మనిషి కాదు. కానీ పరిస్థితులు అందరికీ ఒకేసారి అనుకూలంగా ఒకేలాగా ఉండవు. ఇవాళ కేసీఆర్కి అత్యంత అనుకూలమైన పరిస్థితి లేదు, అత్యంత అననుకూల పరిస్థితి ఉంది రాజకీయంగా, అలాగే పర్సనల్గా కూడా. సో మరి దీని నుంచి కేసీఆర్ ఎట్లా బయటపడతారు? ఇంకోవైపు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ప్లస్ మోడీ రేవంత్ పెద్దన్న రేపు బీజేపీలో ముఖ్యమంత్రి అవుతారని ఒక కొత్త నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంత లోక్సభలో పుల్లు ఇటు లాక్కోవడానికి, కొంత కన్ఫ్యూజ్ చేయడానికి. కానీ 51-52 మంది ఎమ్మెల్యేలతో పాటు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఈ రోజు ఏముంది? ఇప్పటికే ఆయనే పీసీసీ చీఫ్, ఆయనే ముఖ్యమంత్రి, పార్టీలో నాయకులందరూ ఆయన మాట వింటున్నారు. లేని వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. రేపు లెజిస్లేటివ్ పార్టీయే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుంది అన్నంత వరకు చర్చ జరుగుతుంటే ఇంకా ఈ నరేటివ్ బిల్డింగ్ మీద పెద్ద ఉపయోగం లేదు. మరోవైపు 2009లో కూడా మీకు గుర్తుంటే 53-54 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లే వచ్చాయి. ఆవేళ రాజశేఖర రెడ్డి కూడా రెండోసారి గెలిచాక అసెంబ్లీలో ఉన్నారు. ఏమయ్యా ఈటెల రాజేందర్ అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్నారు, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారనుకోండి. సో ఏమయ్యా రాజేందర్ పట్టుమని 10 సీట్లు గెలవలేదు, ఎక్కడ పెట్టుకుంటారా తలకాయ అని చాలా ఫేమస్ డైలాగ్. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. అంటే స్క్రాచ్ నుంచి పార్టీని రీబిల్డ్ చేయాల్సిన పరిస్థితుల్లోకి కేసీఆర్ వెళ్ళిపోయారా అనేది కూడా ఒకటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నేషనల్ ప్రెజెన్స్ పక్కన పెట్టేసేయండి. అసలు రేపు లోక్సభ ఎన్నికల్లోనే ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారు? అసలు కనీసం 2 అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి, 3 అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి, అసలు సింగిల్లే వస్తుందని కొంతమంది చెప్తూ ఉన్నారు. చాలా దారుణమైన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు కేసీఆర్ ఒకవేళ అదే నిజమైతే. ఎందుకంటే ఉన్న కేడర్ కూడా ఆత్మస్థైర్యం కోల్పోతారు. ఉన్న 10 మంది నాయకులు కూడా బీజేపీలోకి పోదామా, కాంగ్రెస్లోకి పోదామా అనుకుంటారు. సో తాజాగా బీఆర్ఎస్లోకి ఎవరు వచ్చారు అంటే ఒక బీఎస్పీ నేత, ఆయన మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ఒక్కళ్ళే వచ్చారు. ఆయన కూడా మరి ఎంతకాలం ఉంటారు చూడాలి. అలాగే బీఆర్ఎస్లోంచి కీలకమైన నాయకులందరూ వెళ్ళిపోయారు. బీజేపీలోకి కొంతమంది వెళ్ళిపోయారు, కాంగ్రెస్లో కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఎవరు పొలిటికల్ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీయే, ఏమో 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటో, అప్పటిదాకా మన పొలిటికల్గా మన భవిష్యత్తు ఏంటి, లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏంటి అని. సో లాయల్టీ లేకపోవడం ఒకటి, ఇంట్లో వాళ్ళు అరెస్టులు జరగడం ఒకటి, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆయన మెడకే చుట్టుకుంటుందేమో అన్నదొకటి, అవినీతి వ్యవహారం ఒకటి,
తర్వాత ఎంపీలు లేకపోతే సీట్లు ఇస్తాను వాళ్ళు రిజెక్ట్ చేయడం ఒకటి, నేషనల్ ప్రెజెన్స్ లేకపోవడం ఒకటి, మళ్ళీ పార్టీని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సిన పరిస్థితి. ఎన్ని నెరేటివ్స్ చెప్తూ ఉన్నా ఇటు హరీష్ రావు, కేటీఆర్ సీనియర్లకి ఒక నమ్మకం కలిగించి ఆపుకోలేకపోవడం ఒకటి, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఇంట్లోనే పడిపోవడం, ఆయన హిప్ సర్జరీ ఇవన్నీ కొంత శారీరకంగా కూడా వీక్ అయిపోవడం, మానసికంగా శారీరకంగా కూడా వీక్ అయిపోవడంతో క్యాడరు నాయకగణం కూడా వీక్ అయిపోయారు. సో మళ్ళీ ఇప్పుడిప్పుడే కేసీఆర్ బయటకు వస్తున్నారు. చూడాలి ఎంతవరకు ఆయన తిరిగి మళ్ళీ పుంజుకుంటారు, పార్టీ మళ్ళీ పాత వైభవం తీసుకొస్తారు. ఎస్, కేసీఆర్ చేసి చూపించాడు, కేసీఆర్ కొట్టగలడు అని నిరూపించగలుగుతారా లేదా అనేది మనకు తెలిసిపోతుంది రానున్న రోజుల్లోనూ. ముఖ్యంగా లిట్మస్ టెస్ట్ ఏంటంటే రేపు మరో 40 రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలే. అందులో ఎన్ని సీట్లు గెలుచుకుంటారు, కాంగ్రెస్కి పొలిటికల్గా ఎలా సమాధానం చెప్తారు, బీజేపీకి చెప్పడానికి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మరి అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి, లక్షల కోట్లు అంటున్నారు. వాటిని కాదు అని చెప్పి ఎదుర్కొని పోరాడగలిగి అరెస్టులు కాకుండా చూసుకుని ఉన్న అరెస్టుల నుంచి బయటపడి ప్రజల ముందు ప్రూవ్ చేసుకోవాలి, ఏజెన్సీల ముందు నిర్దోషులుగా ప్రూవ్ చేసుకోవాలి. తిరిగి మళ్ళీ ఒక నమ్మకాన్ని, ఒక బలాన్ని పెంచుకోవడానికి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ అంశం మీద మళ్ళీ మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.